నీకు ఎవరు చెప్పారు వాటి ఎగరేయాలని? ఎవరు చెప్పారు అన్న? ఆకాశం చూసారా ఎలా ఉందో? సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు సంక్రాంతి రోజు నేనైతే గాలిపటం ఎగరేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కైట్స్ ఎగరేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు పెద్దవాడినైనా కానీ ఎగరేస్తున్నాను. కానీ వయసుతో సంబంధం లేదు మన సంతోషానికి. ఎప్పుడైనా సరే ఇదిగోండి, మీరు కూడా కైట్స్ ఇప్పటికీ ఎగరేస్తున్నారా మీ చిన్ననాటి రోజులు గుర్తు చేసుకొని? నేనైతే ఎగరేస్తున్నాను. నాకు ఇదైతే దొరికింది. నేను కొనుక్కునే టైంకి ఏవీ లేవు, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఉన్నాయి కానీ అవి పెద్దవి, ఒక్కొక్కటి 300, 400, 500, 600 అలా ఉన్నాయి సైజులు. మనకి చాలు. ఒక 30 రూపీస్ పెట్టి అయితే దీన్ని తీసుకొచ్చాను. చిన్న తాళ్ళు కూడా మనం ఈ 10 రూపీస్ ఇవైతే నా దగ్గర చిన్నప్పుడు దాదాపు సుమారు ఒక 30-20 ఉండేవి. ఇలాంటి కట్టి వదులుతున్నది. కనీసం మ్యాక్సిమం 10 అయినా ఉండేవి. ఇలాంటి 10 కట్టి అయినా ఒక దాని గాలిపటానికి ఎగరేసేది. కానీ ఇప్పుడు ఆ రోజులు లేవు కాదు కదా, అందుకని అప్పుడప్పుడు. కానీ లాస్ట్ ఇయర్ది కూడా ఉండింది నా దగ్గర, కానీ అది పోయింది. నేను అప్పుడప్పుడు నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అటువంటి సమయంలో అయితే మిద్ది పైకి ఎక్కి ఎగరేస్తుంటాను. ఈరోజు అయితే నా కూతురు ఉంది, మా కూతురికి అయితే చూపించాలి. కట్టి చూపిస్తాను, లేదంటే చించేస్తుంది. ఎందుకంటే చిన్న పాప కదా, తెలియదు. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది గాలిపటం కదా. ఇప్పుడు దీన్ని నేను ఎలా చేస్తానో, ఎలా కట్టుకుంటానో చూపిస్తాను. మెయిన్ ఈ గాలిపటంలో మనం చెక్ చేయాల్సింది మెయిన్ ఏంటంటే ఈ పుల్ల కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఇరిగిపోతుంది. రెండోది ఎక్కువ ప్రెషరు కంట్రోల్ చేసుకునేది ఇదే. దిగ్గో నాకు గాలిపటానికి ఫ్రంట్ మనకి ఇదండి, ఇక్కడైతే ఒక హోలు, ఇటు సైడ్ ఒక హోల్ అయితే పెట్టుకోవాలి. చాలా చిన్నవి పెట్టుకోవాలి. చూపిస్తాను. ఇదిగోండి, ఈ దారంతో ముందు బ్యాక్ సైడ్ నుంచే దీంట్లో నుంచి దాంట్లోకి అయితే ఎక్కించుకోవాలి. ఇదిగోండి, ఇలా తీసుకోవాలి హోల్లో నుంచి. ఈ బ్యాక్ సైడు మనం మీకు ముడి జారకుండా అయితే ముడేసుకోవాల్సి ఉంటుంది. ఏ ముడైనా పర్వాలేదు, జారకుండా వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ వేసుకోవాలి. చాలామంది సూత్రం కట్టేటప్పుడు కాస్త మిస్టేక్స్ చేస్తుంటారు. నేనైతే తోక పెట్టి ఎగరేయాలనుకోవట్లేదు, అందుకని నేనైతే సూత్రం పెడతాను. చూడండి, ఇదిగోండి పైన ఇక్కడైతే మనం ఇది ఉంది కదా లైను, ఈ లైన్ తీసుకొచ్చి దీన్ని అయితే ఇక్కడ పట్టుకోవాలి. ఇక్కడ పట్టుకొని ఈ లైన్ అనేది తీసుకొచ్చి దీని దగ్గరికి రావాలి. కలిపటానికి పైన ఇట్లా పట్టుకోవాలి. కింద ఈ లెంత్ గ్యాప్స్ అయితే మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే ఇది బాగా ఎగురుతుంది. దీన్ని అయితే ఇక్కడ కట్ చేసుకున్నాం. మళ్ళీ తాడు ముడేసుకునేంత ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం 4 ఏళ్ళు వదులుకొని ఇక్కడైతే హోల్ వేసుకోవాలి. కొంతమంది ఇలా కూడా ఫిట్ అయితే ముడైతే వేస్తారు. ఇలా కట్టిన దానివల్ల మనకి అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకోలేం, అందుకని ఇలా బెట్టుది కట్టుకుంటున్నాం ఎప్పుడు కూడా. దీన్ని అయితే ఫస్ట్ హోల్స్ అయితే వేసుకున్నాం. నేను చెప్పాను కదా, ఈ 4 వేళ్ళు వదిలేసి గ్యాప్ అయితే ఇక్కడ చిన్న కణాలు పెట్టుకోవాలి. ఈ పెద్దవి పెట్టకూడదు, ఎందుకంటే హై స్పీడ్ మీద ఎగరేసేటప్పుడు కొంచెం చిన్నగిపోద్ది. అందుకని ఇక్కడ వరకు చాలు. ఆపు. ఇలా దీంట్లో నుంచి హోల్స్ అనేది తీసుకోవాలన్నమాట. చూపించాను కదా, ఇలా సెంటర్లో వేస్తారు కొంతమంది ముడి. అలా అక్కర్లేదు, మనకి ఇదే సరిపోతుంది. దీనికైతే ముడి అయితే వేసుకున్నాం. ముందు పైకి అయితే ట్రైల్ వేద్దాం. మా కూతురు చాలా ఉత్సాహంగా ఉంది. మార్నింగ్ నుంచి దారిలో ఎవరు గాలిపటాలు కనిపించినా చూడు ఇటు చూపిస్తుంది. అందుకనే అనుకుని వచ్చాను. మక్షి ఇదా మిది పైకి ఎగరేద్దామా మోక్ష? ఇదో రెడీగా ఉంది మా కూతురు, డ్యాన్స్ వేస్తుంది అని చూసి. గాలిపటం కూడా ఉండట్లేదు, ఎగిరిపోతా ఉంటుంది. ఇదో మా కోళ్ళు రెడీగా చూస్తున్నాయి. హ్యాపీ సంక్రాంతి మీకు కూడా. మార్నింగ్ వేసాను దీనికి, వీటికి మొత్తం తినేసేవి ఏమి లేవు. దీన్నైతే ఎగరేద్దాం. ముందు ఒక పక్కన పెట్టుకుందాం. ఈ తాడు కూడా కింద వేసుకోవాలి. ఎగరేసి చూపిస్తాను.
ఇదిగోండి గాలిపటం ఎగరేసేటప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఎగరుతుంది కదా, కరెక్ట్గా ఈ సొరట అనేది మన నెత్తిపైకి అయితే వస్తుంది. ఈ సూత్రం అనేది నేను ఎప్పుడు ఇలా పెడతాను. ఇదిగోండి కనిపిస్తుందా, కంట్రోల్ తప్పి గాలికి ఇలా అయిపోతుంది అనమాట. మనం కరెక్ట్గా సూత్రం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసే ఇది ఉన్నప్పుడే మనం ఇలా తోక లేకుండా ఎగరేయాల్సి ఉంటుంది. లేదంటే తోక పెట్టుకుంటే ఏ బాధ ఉండదు, కరెక్ట్గా ఎగరద్ది. కానీ దీంట్లో ఎగరేసేంత కిక్కు దాంట్లో రాదు, దాంట్లో ఎగరేసేంత ఫీల్ దీంట్లో ఉండదు. ఇది కాస్త రిస్కీ అనమాట. ఎప్పుడు దీన్ని కాస్త జాగ్రత్తగా పరీక్షిస్తుంది. ఎక్కువ శాతం పక్కన వాళ్ళు గాలిపటాలు తెంపడానికి, ఎక్కువ వేగంతో ఎగరడానికి దీన్ని అయితే యూస్ చేస్తారు. ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా, చూసండి సైడ్కి చూసారు ఎలా వచ్చిందో. మళ్ళీ ఇలా లాగే మళ్ళీ ఈ సైడ్కి వెళ్తుంది. బ్యాలెన్స్ చేసి మనం కంట్రోల్ చేసే బట్టి ఉంటుంది. ఇప్పుడు గాలిపటం దారం అయితే వదులుతున్నాను. ఇదిగోండి చూసారా ఎంత పైకి అయితే ఎగిరిందో. ఇంకా ఉంది, 2 తాళ్ళు ఉన్నాయి. కానీ దీంట్లో మీకు సరిగ్గా కనిపిస్తుంది ఎందుకంటే ఎండ కాబట్టి. ఏందో లాగుతా ఉంది. డ్యాన్స్ చేస్తున్నావా లాగుతున్నావు నాన్న? దిగిపోద్ది. ఎగరేనా ఎగరే, మళ్ళీ ఎగరే లాగు పట్టు. మీకు ఎవరు చెప్పారు అటు ఎగరేయాలని? ఎవరు చెప్పారు నాన్న? నీలాగే ఎగురుతున్నా గాలిపటం కూడా పైకి కింద. నాన్న ఇటు లాగు, లాగు కిందకి లాగు. కాపేస్తుందా?